అట్లనే నేను ఒక మాట ఏమన్నా, సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న. దానిలో తప్పేముంది? అసలు నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి, ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చినటువంటి నా తండ్రి, ఆయన చిటికెన వేలు పట్టుకొని నేను ఓనమాలు నేర్చుకున్న ఉద్యమాలు ఎట్లా చేయాలని, ఆయన చిటికెల వేలు పట్టుకొని ప్రజలంటే ఏంది, ప్రజా సమస్యలు అంటే ఏంది, ఎందుకోసం దాని మీద గలమెత్తాలని చెప్పి నేను నేర్చుకున్నాను. ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ మాట్లాడినా. భారతదేశం మొత్తంలో ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం, 79 ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన దగ్గర నుంచే కదా నేను సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నది. బీసీలకు ఎవరు వృత్తి పనిదారులు ఉంటే వాళ్ళకి చేయూతనిస్తా అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చెప్పింది చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చిరు, ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిరు. అది కాదా సామాజిక తెలంగాణ? నేను మే 1 నాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిలువలు పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన 2 పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిరు. నేనేమైనా తప్పు మాట్లాడినా? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి? బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా.